హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా ఒక మంచి రైస్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్క టమాటా ఉల్లిపాయ ఉంటే చాలండి. ఈ రైస్ రెసిపీ మనం లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా తయారు చేసి పెట్టేయచ్చు, ఎలాంటి హడావిడి లేకుండా. ఈ సింపుల్ అండ్ టేస్టీ టొమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 1.5 కప్పుల దాకా బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు బియ్యం తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. వీటిని ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఈ బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఈ నార్మల్ రైస్ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఇందులోకి మంచి మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టమాటా, అలాగే 4 నుంచి 5 అల్లం వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవచ్చండి. తర్వాత ఒక చిన్న కప్పు దాకా ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకుల్ని తీసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు దాకా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకుల్ని తీసుకోవాలి. తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ లేకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా రైస్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ దినుసులన్నిటినీ కొద్దిగా తీసుకుని వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకుని ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు దాకా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ మాత్రం తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఒక టమాటాని తీసుకోవాలండి. ఒక టమాటాని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు దాకా ఫ్రెష్గా ఉన్న బఠానీని వేసుకోవాలండి. ఈ సీజన్లో మనకి ఫ్రెష్ బఠానీ ఎప్పుడు రైతు బజార్లో మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి కదండి. తెచ్చుకుని చక్కగా ఒలిచి పెట్టుకుంటే ఇలా రైస్ చేసుకోవచ్చు, లేదంటే ఏవైనా స్నాక్గా కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు బఠానీ టమాటాలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఈ టమాటా రైస్లో నేను 2 టమాటాలు తీసుకున్నానండి మొత్తం. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేసుకోవక్కర్లేదండి. పేస్ట్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో ఏదైనా వాటర్ ఉన్నా కూడా పోయే వరకు ఇలాగే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే కారం వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఈ గరం మసాలా ప్లేస్లో మీరు బిర్యానీ మసాలా అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఎసరు కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పుల దాకా వాటర్ తీసుకున్నానండి. అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో వండుకునే రైసే తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రైస్కి గాను 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే కనుక 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్కి ఎక్కువగా వాటర్ అవసరం లేదండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎసరిని బాగా కాగనివ్వాలి. ఎసరు ఇలా కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది నార్మల్ రైసే కాబట్టి నార్మల్ రైసే ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనకి ఈ ప్రాసెస్ అంతా అయ్యే ముందు ఒకసారి బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి రైస్ చక్క పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇక్కడ 3 విజిల్స్ తర్వాత చూపిస్తాను. చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఈ రైస్ ఇంకా చక్క పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఇందులో సైడ్ డిష్గా పక్కన కర్రీ కూడా అవసరం లేదండి. ఇందులో మనం కారం, గరం మసాలా ఇవన్నీ వేసాం కాబట్టి ఒక్క రైస్తోనే తినేసేయచ్చు. మీరు కావాలంటే ఇక్కడ ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా లంచ్ బాక్స్ రెసిపీ చూపించేశాను కదా, తప్పకుండా మీరు కూడా ఈ టమాటా రైస్ని ట్రై చేయండి. ఇలా రాయితాతో సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి. ఒక్క టమాటా ఉల్లిపాయతోనే మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి రెసిపీ తయారైపోయింది. ఇది పిల్లలకి కూడా బాక్స్లోకి పెట్టి ఇవ్వచ్చండి, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ టొమాటో రైస్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.